హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు అయితే సెకండ్ సాటర్డే కదండి, సాటర్డే సండే 2 డేస్ బ్లాగ్ అనమాట. అసలు మిడ్ నైట్ నుంచి అయితే విపరీతమైన వర్షం అండి. పొద్దున్న లేచేసరికి ఒకటే వర్షం అనమాట. చూసేసరికి క్లైమేట్ ఇట్లా ఉంది. అప్పటికి 6 ఇట్లా అవుతుందన్నమాట. కానీ వర్షం అయితే తగ్గట్లేదండి. ఎంత వర్షం వచ్చినా, ఎంత వరదైనా కూడా మా ఆడవాళ్ళకైతే ఇంట్లో పని అయితే తప్పదు కదండి. మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ఇంకెక్కడైతే నేను ఇంకా బయట తలుపు తెద్దామని చెప్పేసి అయితే ఇంకా వెళ్తూ ఉన్నాను అనమాట. ఇంకా సెకండ్ సాటర్డే అయినా కూడా ఇంకా అంగన్వాడీ స్కూల్ అయితే ఉందని ఇంకా పిల్లలైతే ఆయమ్మ అయితే వచ్చి తీసుకుని వెళ్ళిందండి. ఇంకా వాటిలో నుంచి వస్తా అయితే నాకు ఇంకా పిల్లడికి ఇవ్వాల్సిన గుడ్లు అయితే తీసుకొని వచ్చింది. ఇంకా క్లైమేట్ అయితే కూల్గా ఉందని చెప్పేసి నేనైతే ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఎగ్ బిర్యానీ అయితే చేశాను అనమాట. చిన్న చిన్న క్లిప్సే తీసానండి. అసలు ఏం కుదరలేదనమాట. బయట వర్షం ఎక్కడవక్కడ సర్ది పెట్టుకునేసరికి సరిపోయిందనమాట. ఇంక ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ అంట. దీన్ని అయితే ఇంకా యూట్యూబ్లో అయితే కొట్టి చూసాను అనమాట. మా పక్కింటి వాళ్ళు అయితే తెచ్చిచ్చారు. అసలు ఏంటి ఇది తిని బాగుంటుంది అని అన్నారు. నాకు అసలు ఇది చూడగానే ఫస్ట్ అసలు ఇది ఏంటని ఫస్ట్ సెర్చ్ చేయాలనిపించింది. యూట్యూబ్లో కొడితే స్టార్ ఫ్రూట్ అని తెలిసిందనమాట. ఇది సేమ్ ఒక రకంగా యాపిల్ తిన్నట్టు అనిపిస్తుందండి. కొద్దిగా వాటర్ ఫ్రూట్ అనమాట. కొద్దిగా తీగా పుల్లగా బాగుంది. దీని మీద కాస్త కారం కానీ ఉప్పు కానీ చల్లి రాసుకున్నామంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందట. బట్ నాకు ఫస్ట్ టైం కదా, అసలు దీని టేస్ట్ ఒరిజినల్గా ఎట్లా ఉంటుందని చెప్పేసి అయితే నేనైతే ఫస్ట్ అయితే టేస్ట్ చేశానండి. చాలా బాగుంది. మార్కెట్లో కూడా అవైలబుల్గానే ఉన్నాయంట. హెల్త్కి కూడా మంచిదేనంట ఈ ఫ్రూట్ అనేది. సో ఫస్ట్ టైం అనమాట నేను తినడము. ఇంకైతే నైట్ అయితే వర్షం పడింది కదండి. గుంటకలక రాక ఏమైనా ఉందా అసలు లేదా అని చెప్పేసి అయితే కొద్దిగా వంగిపోతూ ఉంటే దీన్ని అయితే పైకి అయితే లేపాను అనమాట. సరేలే, కొద్దిగా వాతావరణం బాగానే ఉంది కదా, తలకైతే స్నానం చేద్దాము, కొద్దిగా ఆకైతే కోసి మిక్సీ అయితే వేసుకుందామని అనిపించిందండి. కాకపోతే ఉండేది ఒకటే చెట్టు కదా, అందుకని చెప్పేసి అయితే ఆగిపోయాను. ఇంక ఈలోపు అయితే వీధిలోకి అయితే స్వీట్ కార్న్ అయితే వచ్చాయి. 50కి 3 అంట. నేను ఇంకా ఎక్స్ట్రా ఒకటి అడిగితే 4 అయితే ఇచ్చాడండి. ఇంకా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి అయితే వాళ్ళకైతే ఒకటైతే ఉడకబెట్టాను. ఇంకా ఈవినింగ్ 4 అయిందంటే ఇంకా ఆడవాళ్ళకి ఇంకా ఇంట్లో పని చేసుకోవాల్సిందే కదా. అప్పటికి ఇంకా క్లైమేట్ అయితే కాస్త చేంజ్ అయిపోయిందనమాట. 10 అయ్యేసరికి వాతావరణము కొద్దిగా ఎండగా వచ్చేసిందండి. ఇంకా మార్నింగ్ పెద్దగా ఇల్లు వాకిలి చెమ్మలేకపోయాను కాబట్టి బయట, అందుకని చెప్పేసి అయితే ఇంకా ఈవినింగ్ నుంచి అయితే ఎప్పటిలాగా నా డైలీ ఈవినింగ్ మొత్తం అయితే ఇంకా చిమ్మేస్తూ ఉన్నాను అనమాట. చూడండి వర్షంకి ఎట్లా తేలిపోయింది బయట వరండా అంతా. అసలు గలీజ్గా అనిపిస్తుంది నాకైతే. అయినా ఇంక ఇది తుడిచేసరికి నాకు రోజు ఒక అరగంట టైం పడుతుందండి. ఇంట్లో కన్నా బయట వాకిలి చిమ్మేసరికి ఎక్కువ టైం అయితే పడుతుంది. ఇంకా వర్షం పడేసరికి పైన రాళ్ళు అనేవి తేలిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా అసలు ఎవరికైనా అక్టోబర్లో ఆగస్టులో వర్షాలు పడతాయి, మాకేంటో కానీ అంటే చలికాలం వచ్చే సీజన్లో ఇట్లా పడుతుంది అనమాట. ఇంక ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అన్నమాట. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ 5 నుంచి అయితే స్టార్ట్ చేశానండి. అసలు ముందు రోజు అయితే వర్షం పడింది కదా, దానికి వచ్చి ఇంకా సాటర్డే కూడా నాకు కాస్త హెల్త్ అయితే బాగాలేదనమాట. బాగా హెడేక్, లైట్గా ఫీవర్ లాగా అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి ఇంక దానికి వచ్చి పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదండి సండే, నాకు ఏ పని చేయడం కుదరలేదు. ఇంక ఇదైతే ఈవినింగ్ అనమాట. ఇంకా లేచి కొద్దిగా టీ అయితే తాగి ఇంక ఇంట్లో అయితే పని అయితే స్టార్ట్ చేసుకున్నానండి. పొద్దున్నుంచి అసలు ఏం చేయలేకపోయాను అనమాట. అంత హెల్త్ అయితే బాగాలేదు, బాగా హెడేక్ అనిపించింది. అందుకని చెప్పేసి వీడియో కూడా అసలు ఏం పోస్ట్ చేయలేదన్నమాట. అందుకని చెప్పేసి 2 డేస్ వీడియో అనమాట. ఇట్లాగ వ్లాగు పెద్దది ఇట్లాగైతే షూట్ చేసేసి ఇంకా ఇట్లాగైతే చేస్తున్నాను అనమాట. ఇంకేదైతే ఈవినింగు మధ్యాహ్నం నుంచి క్లైమేట్ అంతా మారిపోతుంది అనమాట తెలియకుండా. ఇంక ఇదైతే బయట అయితే వాకిలి అయితే చిమ్ముకుంటున్నాను. నేను సర్వసాధారణంగా అయితే బయట దాకా అయితే వెళ్ళను, అంటే వెళ్ళి చిమ్ముకుంటాను కానీ వీడియో తీస్తున్నట్టు ఇంకెవరైనా చూస్తే కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతారని చెప్పేసి అయితే ఇంకా దూరం నుంచి అయితే తీపానని చెప్పాను అనమాట. ఇంక ఇక్కడికి వచ్చేసి అయితే ఇదే ప్లేస్లో కోళ్ళు అయితే ఉన్నాయి కదా, కోళ్ళు అనేవి బాగా తిరుగుతూ ఉన్నాయండి. అస్సలు గలీజ్ చేసేస్తున్నాయి. ఇంకా దానికి వచ్చి అటువైపు అయితే మన కలుపు మొక్కలన్నీ తీసేసాను కదా, ఇంక ఇటువైపు అయితే ఉన్నాయి. ఇంకా దీన్ని కూడా నిదానంగా తీసేద్దామని చెప్పేసి అయితే ఫస్ట్ దానిలో ఉన్న చెత్త ఫస్ట్ క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే క్లీన్ చేశానండి. చాలా వరకు అయితే చెత్త వచ్చేసింది, వేస్ట్ పేపర్స్ అన్నీ వచ్చేసాయి అనమాట. ఇంకా అక్కడైతే పూల కుండీలు చూస్తున్నారు కదా, కాస్త ఫ్లోరింగ్ పని అంతా అయిపోయిన తర్వాత ఆ పూల కుండీల్లో అయితే మంచిగా మొక్కలు అనేది వేసుకుందాం అనిపిస్తుంది. దానికి వచ్చి ఇంకా 4-5 తొట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంక ఈ ప్లేస్ అంతా కాస్త ఇల్లంతా బాగా అయిపోయిన తర్వాత ఈ ప్లేస్ వరకు అయితే మంచిగా ఎప్పటిలాగా కూరగాయలు అన్నీ వేద్దామనేది అనుకున్నామండి. మొన్న అయితే చెప్పాను
చెప్పాను కదా షుగర్ బీపీ చెట్టు అయితే నరికేసామని చెప్పేసి, ఇంకా మొదలైతే అట్లా ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే చూడండి లోపల దాకా అయితే మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా అది అయిపోయిన తర్వాత మామిడి చెట్టు దగ్గరికి అయితే వచ్చానండి. అసలు ఎన్ని ఆకులో తెలీదు, రోజు విపరీతమైన ఆకులు వస్తున్నాయి. నేను ఇంక ఇది ఈరోజు ఎట్లా కాదని చెప్పేసి మొత్తం ఆకులన్నీ తీసైతే అవతలైతే పడేసానండి. అప్పుడైతే ఈవినింగ్ టైం 6 అవుతుంది. చూడండి ఒకేసారి మబ్బు పట్టేసి వర్షం పడిద్దేమో అనిపిస్తుంది అనమాట, అంతలాగా అనిపిస్తుంది. మొత్తం క్లైమేట్ ఎట్లాగైతే చేంజ్ అయిపోయింది ఈవినింగ్ 6 అయినేసరికి. ఇంకా నేనైతే ఇంకా ఈరోజైతే ఇంకా సండే కదా, మా వారు మటన్ తెచ్చారండి. ఇంకా నా వరకైతే బీరకాయ పచ్చడి అనేది చేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే టైం అయితే 7 అవుతుందన్నమాట. ఇంకా మా వారైతే ఇంకా హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వద్దాము, ఇంకా తొందరగా అయితే రెడీ అవ్వని చెప్పారు. ఇంకా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత క్లిప్స్ అయితే తీయలేదండి. 2 డేస్ నుంచి బాగా హెల్త్ ప్రాబ్లం అయ్యి నాకు బాడీ పెయిన్స్ వచ్చాయంటే ఫీవర్ లాగా అనిపిస్తుంది. ఇంకా అది వచ్చేసి జ్వరం వచ్చినప్పుడు ఏమన్నారు. ఇంక ఇది వచ్చేసి విటమిన్ డి అనమాట. నేను ఆల్రెడీ ఇది వాడుతున్నానని చెప్పాను సార్కి, సరే వాడని చెప్పారు. ఇంక ఇది వచ్చేసి నెప్రోక్సన్ అండి. అసలు హెడేక్ అయితే ఎంత బాగా పనిచేసిందో, నాకు వెళ్ళగానైతే ఒక మాత్ర ఇచ్చేసి అయితే మింగేమని చెప్పారు. నేనైతే మింగేశాను, అంత బాగా పనిచేసింది అనమాట. ఇంకెక్కడికి ఫైనల్గా వీడియో అయితే ఇదండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.